హలో గోల్డ్ లవర్స్! దుబాయ్ విజిట్‌కొచ్చి గోల్డ్ కొంటున్నారా? అయితే పక్కా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వకపోతే మీ ప్రాఫిట్‌ని 30 టైమ్స్ కోల్పోతారు. దుబాయ్‌లో గోల్డ్ చీపా? మిగతా కంట్రీస్‌తో పోలిస్తే క్వాలిటీ బావుంటదా? అసలు ఏంటి? ఎంత ప్రాఫిట్? ఎంత లాస్? లెట్స్ కమ్ వాచ్ ఇన్ దిస్ వీడియో. దుబాయ్‌లో గోల్డ్ కొనే ముందు కన్సిడర్ చేయవలసిన 4 ఫ్యాక్టర్స్. 1 గోల్డ్ రేట్, 2 టాక్స్ అమౌంట్, 3 ఎక్స్‌చేంజ్ రేట్, 4 రిఫండ్. నేను ఈ వీడియోలో 1 గ్రామ్ గోల్డ్ రేట్ దుబాయ్‌కి, ఇండియాకి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో గోల్డ్ రేట్ ఫస్ట్ కంపేర్ చేయడానికి ఏ వెబ్‌సైట్? ఇండియాలో మనకి డీపీ గోల్డ్ అనే వెబ్‌సైట్ అవైలబిలిటీలో ఉంది. అందులో మనకి లైవ్ రేట్స్ అప్‌డేట్ అవుతాయి. డీపీ గోల్డ్‌లో రేట్ ఏ విధంగా చూడాలనేది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డీపీ గోల్డ్ ఇండియా అని చెప్పని గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్‌సైట్ డీపీ గోల్డ్ మీద క్లిక్ చేయండి. వెబ్‌సైట్ ఓపెన్ అయ్యాక మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఈచ్ స్టేట్‌లో 24 క్యారెట్ లైవ్ గోల్డ్ రేట్స్ మనకు కనపడతాయి. నేను నా అనాలిసిస్‌కి ఆంధ్ర గోల్డ్ రేట్ 9346 కన్సిడర్ చేశాను. డీపీ గోల్డ్‌లో ఉన్న రేట్ 9346 కన్సిడర్ చేశాను 24 క్యారెట్‌కి. దాన్ని నేను ఇప్పుడు 91.67 ప్యూరిటీ విచ్ ఈస్ ఈక్వల్ టు 22 క్యారెట్ మల్టిప్లై చేస్తే 8567. అండ్ ప్రెజెంట్ ఇండియాలో జీఎస్టీ ఆన్ గోల్డ్ 3%. సో ట్యాక్స్ అమౌంట్ వచ్చి 257 రూపీస్. సో ఆఫ్టర్ ట్యాక్స్ ఈ రోజు ఒక 1 గ్రామ్ గోల్డ్ నేను కొనాలి అంటే 8825 రూపీస్ నేను పే చేయాలి. సో ఇప్పుడు దుబాయ్లో గోల్డ్ రేట్ 1 గ్రామ్ ఎలా పడుతుందో చూద్దాం. సో నేను నా అనాలిసిస్కి యూస్ చేసిన రేట్ గల్ఫ్ న్యూస్. అది కూడా ఎలా వర్క్ అవుతుందో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గల్ఫ్ న్యూస్ అని చెప్పని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్ ఓపెన్ అయ్యాక కిందకి స్క్రోల్ చేస్తే 24, 22, 18 క్యారెట్ అన్ని గోల్డ్ రేట్స్ డిస్‌ప్లే అవుతాయి. నేను ఇప్పుడు అనాలిసిస్‌కి 22 గోల్డ్ రేట్ విచ్ ఈస్ 347.5 కన్సిడర్ చేశాను. ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ ఎప్పటికప్పుడు లైవ్ రేట్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. 22 క్యారెట్ గోల్డ్ రేట్ 348 దిరమ్స్ కన్సిడర్ చేశాను. అండ్ ప్రెజెంట్ వాట్ రేట్ 5%. సో అప్లై చేస్తే 17.38 దిరమ్స్ వాట్‌కి పే చేయాలి. సో ఆఫ్టర్ ట్యాక్స్ 365 దిరమ్స్. అండ్ ఎక్స్చేంజ్ రేట్ 25 రూపీస్ నేను ఆన్ అండ్ యావరేజ్గా కన్సిడర్ చేశాను. ఎందుకంటే డిఫరెంట్ ఎక్స్చేంజ్ రేట్స్ డిఫరెంట్ రేట్ యూస్ చేస్తున్నాయి. విచ్ ఈస్ ఈక్వల్ టు 24.5 నుంచి 25.5 వరకు. దట్ మీన్స్ మీరు దుబాయ్లో కనుక రూపీస్ ఇచ్చి దిరమ్స్ తీసుకోవాలి అంటే యావరేజ్గా 25 రూపీస్ పే చేయాలి ఒక దిరమ్కి. ఆఫ్టర్ ట్యాక్స్ 9122 రూపీస్ అయ్యింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇండియా గోల్డ్ రేట్తో కంపేర్ చేస్తే 297 రూపీస్ లాస్. ఎస్ లాసే. వెయిట్. సో ఇప్పుడు అసలైంది. ఎవరైతే టూరిస్ట్ వీసా మీద దుబాయ్‌కి వస్తారో వాళ్ళు వ్యాట్ రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చు కాబట్టి 17 దిరమ్స్ వాళ్ళు పే చేసిన దాంట్లో 85% అంటే 15 దిరమ్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం దిరమ్స్‌ని అమ్మేసి రూపీస్ తీసుకుంటున్నట్టు. సో మనకి 15 ఇంటూ 21 రూపీస్ మాత్రమే 310 రూపీస్ మాత్రమే వస్తాయి. మనకి ఆన్ అన్ యావరేజ్‌గా ఇప్పుడు 13 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓన్లీ 13 రూపీసే. సో ఇదంతా క్యాలిక్యులేషన్‌లో కీ రోల్ ప్లే చేసింది ఏదైనా ఉంది అంటే ఎక్స్చేంజ్ రేట్ అండి. సో దానివల్లే మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది డిసైడ్ అవుతది. ఈ 13 రూపీస్ ప్రాఫిట్‌ని 300 రూపీస్ ప్లస్ ప్రాఫిట్‌గా టూరిస్టర్స్ ఏ విధంగా మార్చుకోవచ్చు అండ్ ఇంకేం వెబ్‌సైట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ క్వాలిటీ గురించి అన్నీ నేను పార్ట్ 2లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ ఫాలో మీ ఫర్ ద పార్ట్ 2.